హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండ్ వెజిటేబుల్ రైస్. నేను నార్మల్ రైస్తోనే చేశాను. ఓకే, లెట్స్ స్టార్ట్. దీనికోసం పన్నీర్ని అయితే తీసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకైతే క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కాజు అండ్ టమాటో వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం, పసుపు అండ్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ నేను వాటర్ వేసుకుంటున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కసూరి మేసి వేసుకొని కొంచెం సహజీరా వేసుకోండి. నెక్స్ట్ పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేయండి. బాగా కలిపేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఇట్లా లిడ్ పెట్టేసి సిమ్లో కుక్ అవనివ్వాలండి. లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఇలా లిడ్ పెట్టేసి చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి రోటీలోకి అలాగే బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ మనం దీనిలోకి కాంబినేషన్గా వెజిటేబుల్ రైస్ చేస్తానన్నాను కదా. వెజిటేబుల్ రైస్ నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నా. ఇక దాన్ని కూడా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొన్ని కాజు వేసుకుంటున్నాను నేను. కాజు కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్ నేను ఇలా స్లైసెస్లా కట్ చేసి అవి వేసుకొని, గ్రీన్ చిల్లీస్ ఒక 5 వేసుకొని, ఆనియన్స్ ఇలా వేసుకొని, గ్రీన్ బఠానీ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటో కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మిల్ మేకర్ నానబెట్టి అవి కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి వీటిని. నెక్స్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకొని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి. నెక్స్ట్ దీంట్లో నేను బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నా. తర్వాత నేను 3 కప్స్ రైస్ తీసుకున్నా. దానికి 6 కప్స్ వాటర్ వేసుకొని కూడా సాల్ట్ వేసుకొని జాజికాయ పౌడర్ యాడ్ చేస్తున్నా. ఇట్లా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం పాలు వేసి మరగనిచ్చిన తర్వాత 1 అవర్ సోక్ చేసుకున్న రైస్ కూడా వేసి ఇట్లా సిమ్లో పెట్టి కుక్ అవనివ్వాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇట్లా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం పైన కొంచెం గీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. గీ యాడ్ చేసేసి మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ అండ్ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.